హలో సార్. సార్ వర్క్ ప్రాసెస్లోనే ఉంది సార్. సార్ ఈరోజు అయిపోతుంది సార్. ఆ క్లయింట్కి మాట్లాడడానికి చేస్తాను సార్. ఓకే సార్. సరే ఒక్కడే ఈ వన్ డే టైం ఇవ్వండి సార్. ఓకే సార్. ఏంటి బాస్, రోజు చూస్తున్నా, ఏదైనా ప్రాబ్లమా? ఏం లే బాస్, స్మాల్ వర్క్ ప్రెజర్ అంతే. ప్రెషర్ తగ్గాలంటే ఒక దమ్మాయి బాస్. లేదు బాస్, నాకు అలవాట్లేదు. ఫస్ట్లో నాకు అలవాట్లేదు బాస్. ఈ ప్రెషర్ తగ్గడానికే నేను అలవాటు చేసుకున్నాను. కాలం పెరిగే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య స్నేహం మరింత దగ్గరైంది. ఎవరు నెట్రా? ఏది మా సంగతి? ఏంది మామ ఈ మధ్య బాగా బిజీ అయినావుగా? బిజీ ఉంది మామ, చిన్న వర్క్ ప్రెజర్ అంతే, ఏం లేదు. బిజీయా బొంగ మామ, వాడు అన్ని కొత్త కొత్త అలవాట్లు కొత్త కథలు పడుతుండు. వాడు మన వరుణ్ కాదురా. అవును మామ, ఈ మధ్య మత్తులో బాగా తిరుగుతాండు మామ. అదేం లేదు మామ, సరదాగా వర్క్ స్ట్రెస్ వల్ల ఏదో అప్పుడప్పుడు అలా అవుతుంది అంతే. సరదాగా ఉంటుంది కానీ అది వ్యసనం అయిపోద్ది మామ. నా ఫ్రెండ్ కాబట్టి చెప్తాను రా. నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతా మామ. రొప్పి రారా, మన వరుణ్ కాదు. ప్రతిదీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మంచేగా మామ మన వాడికి చెప్పింది. అరే వరుణ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నారా? నేను మాట్లాడితే ఏమో. స్పీకర్ అని మామ. అంకుల్ చెప్పండి. ఏంటమ్మా వరుణ్ ఈ మధ్య ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఇంటికి కూడా రోజు లేటుగా వస్తున్నాడు, ఏమన్నా ప్రాబ్లమా? ఇప్పటివరకు మాతోనే ఉన్నాడు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం మూడీగా ఉంటున్నాడు, స్ట్రెస్లో ఉంటున్నాడు. సరే అమ్మా, మరి జాగ్రత్త. ఓకే అంకుల్. ఓకే. ఎందుకు మామ అంకుల్కి అబద్ధం చెప్పావు? అరే వాడు మన ఫ్రెండ్ మామ, కొన్ని రోజులు హోల్డ్ చేసి చూద్దాం. Well, I saddled up my shoes, headed out at dawn. Yeah, I saddled up my shoes. తెలియకుండానే డ్రగ్స్ కు బానిసగా మారిపోయిన వరుణ్. ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉంటున్నటువంటి ఆ రోజులు Headed out at dawn. ప్రస్తుతానికి అందరికీ దూరమై జాబ్ పోయి ఒంటరితనానికి అలవాటయ్యి డ్రగ్స్కి దగ్గర అవుతున్న రోజులవి. కాలం తన దారిలో వెళ్ళినట్టే వరుణ్ కూడా తనని తాను కోల్పోతూ
ఇలా ముందుకు వెళ్ళసాగాడు. డ్రగ్స్ లేకపోతే ఏదో అయిపోతాననే స్థితికి చేరిపోయాడు. వినయ్ గారికి ఫోన్ చేసి అడుగుదామా? వీడు నంబర్ ఇంకెవరికి చేయాలి? అరే మామ, ఒక 200 ఫోన్పే చేయరా. బండిలో పెట్రోల్కి డబ్బులు అయిపోయినాయి మామ. చేయి మామ. లేవురా నా దగ్గర. నా అకౌంట్ బ్లాక్ అయింది మామ, అందువల్ల నీకు కొట్టలేకపోతున్నా. హలో ఉపి, ఇక్కడ మీ వరుణ్ గారు తాగి పడిపోయి ఉన్నాడు రా, ఎంత లేపినా లేవట్లేదు. అరే మన వరుణ్ గారు అక్కడ కింద పడిపోయి సారీ అంకుల్, మేము ఆ రోజు అబద్ధం చెప్పాము అంకుల్ మీకు. వాడు అప్పటి నుంచి కూడా కొంచెం ఇలాగే చేస్తున్నాడు. మేము ట్రై చేసాము అంకుల్, అదే వాడు మా మాట ఏంటంటే మారలేదు అంకుల్. మీరు వెళ్ళండి అంకుల్, వరుణ్ నేను తీసుకొస్తాను. తీసుకొని వస్తాను. కొత్త పరిచయాలు నన్ను డ్రగ్స్ వైపు నెట్టాయి. పాత స్నేహాలు మాత్రం మళ్ళీ జీవితాలకు తీసుకొచ్చాయి. దయచేసి డ్రగ్స్కి బానిసలుగా మారకండి.